కేంద్రానికి టీడీపీ మద్దతు అవసరం లేదు, కేంద్రం ఫుల్ మెజార్టీతో ఉంది, వీళ్ళ మద్దతు అవసరం లేదు కదా. అంటే కేంద్రం చంద్రబాబు నాయుడుని ఎందుకు అంత భయపడుతోంది అనుకోవచ్చునా మనం? భయపడడం కాదు, అది ఆడ ఉండాడు కదా వెంకయ్య నాయుడు మధ్యన. ఇంకా చెప్తుంటే ఇంకా ఏం చెప్తుంటే అక్కడ వెంకయ్య నాయుడు ఆనాడు రాయలసీమ అంటే ఏపీకి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ల పాటు ఇవ్వాలని పోరాటం చేసిన వెంకయ్య నాయుడు ఈరోజు ఎందుకు మాట మార్చారు? దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటివన్నీ మాట మీద నిలబడతారు అనుకోని ఇంటివా నువ్వు? నేను అనుకోలేదు. ఆ రోజు అన్నారు, ఇప్పుడు మర్చిపోయినారు. ఇప్పుడు ఇంకొకటి మారింది, మాట మారుస్తుంటారు మామూలే. అప్పుడు అవసరానికి మాట్లాడినారు, ఇప్పుడు ఏముంది, అవసరం తీరిపోయింది, ఇంకేం మాట్లాడాలా కాబట్టి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటి ఉంది, మీరు నమ్మాల్సిన పని లేదు, నేను నమ్మాల్సిన. ఇంతకుముందే నేను అప్పీల్ చేశాను రాయలసీమ ప్రజలకు, ఎవరిని నమ్మొద్దండి వీళ్ళ మాటలని. అదే చెప్తా ఉన్నా, నమ్మొద్దండి అంతే. అన్ని అబద్ధాలు తప్ప ఇంకోటి కాదు. ఒకటి ఇక్కడ ఏది చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం మీద సరి అయినటువంటి పద్ధతుల్లో ఒత్తిడి తీసుకొని వచ్చి నచ్చజెప్పి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తెలంగాణలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ జెండా పట్టి ఒక్కడై మరి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి తెలంగాణ సాధించాడు. ఆ విధంగా మీరు అదే తరహాలోనే రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కోసము రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు. అంటే ఆ దిశగా మీరు ఎందుకు అభివృద్ధి సాధించలేకపోయారు? మీ లోపం అంటారా, లేక మన ఉద్యమం లేదంటారా? అంత తొందర ఎందుకు మీకు? చాలా తొందరలో ఉన్నట్టున్నారు మీరు. అంత నిమిషాల మీద రాష్ట్రం రావాలనే కోరిక మీలో చాలా ప్రబలంగా ఉన్నట్టుంది, అనంతపురం వాసివి కాబట్టి. చూద్దాం ఏమవుతుందో, ఏ రకంగా పోతుందో చూద్దాం. అంటే ప్రజల్లో కూడా రాయలసీమ పరిరక్షణ సమితి అనే ఒక పార్టీ యొక్క లక్ష్యాలు కానీ ఉద్యమ లక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకొని పోలేదు, అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళలేదు అని మీరు అనుకుంటున్నారు. అది మీరు ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని మీరు అనుకుంటున్నారు. ఎంత మాకు సపోర్టు లేకపోయినా మా యాత్రలలో ఉన్న క్లిప్పింగ్స్ చూడండి మీరు, లేకపోతే మా వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు, ఏ రకంగా వచ్చారు. మేమేం పెద్దగా ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేసింది ఏం లేదు. మా వాళ్ళు ఒక 2 పాటలు పాడతారు పోయి, మా బస్సు పోక ముందు ఒక టీం ఉంటుంది, కల్చరల్ టీము. వెళ్ళి పాటలు పాడేటప్పటికి వేలాది మంది అప్పటికప్పుడు వస్తూ ఉంటే మీరు ఎందుకు మీకు మద్దతు లేదా? చూద్దాం ఏమవుతుందో. అప్పుడే మీరు తొందరపడితే ఎట్లా? గతంలో మీరు టీడీపీలో కొనసాగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడుతో ఎంత విభేదించినప్పటికీ, మీరు కూడా పార్టీలో ఒక రెబల్గా పేరు తెచ్చుకున్నప్పటికీ కర్నూలు జిల్లాలో పార్టీ మొత్తం ఒక భూస్థాపితం అయిపోతుంది అన్న సమస్యలో మీరు నవకు చుక్కానిలా పనిచేశారు. అంటే మీరు అంత శ్రమించినా కూడా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయారంటారు? అప్పుడు గుర్తించలేదని ఎట్లా చెప్తాను? నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ రాయలసీమ, హోల్ రాయలసీమ. నేను ఈ పార్టీలో జనరల్ సెక్రటరీ. నేను ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండి నడుపుతున్నారో రాహుల్ గాంధీ అనుకుంటే ఇప్పుడు జనరల్ సెక్రటరీ. అదే రకంగా జనరల్ సెక్రటరీగా ఇప్పుడు లోకేష్ బాబు అనుకుంటా ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఆ స్థాయిలో నేను ఉండి ఈ మొత్తం ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి చేశాను. నేను విభేదించాను కాబట్టి వ్యతిరేకిస్తున్నాను నేను. దట్స్ ఆల్. అది నా కమిట్మెంట్. నా కమిట్మెంట్ గురించి మరి అనుమానపడాల్సిన అవసరం ఏముంది? ఐ థింక్ ఐ హ్యావ్ టేకెన్ ఎ రైట్ డైరెక్షన్. ఒక రైట్ కాజ్ కోసము ఖచ్చితంగా నేను ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నానని చెప్పి నేను అనుకుంటున్నా. అందుకే ఆ దారిలో వెళ్తున్నాను. ప్రత్యేక రాయలసీమ అన్నది ప్రజల్లో బలమైన వాదన, ప్రజల్లో బలంగా ఉన్నప్పటికీ ఆ ప్రజల నుంచి ఉన్న భావాన్ని మీరు సరిగ్గా సమకూర్చుకోలేకపోతున్నారు, సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోతున్నారు అన్నది కూడా ఒక వాదన ఉంది. అది కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇదేదో కోస్తావాడు నీకు నేర్పించి పంపించినట్టుంది. దీన్ని ఏదో నీరు గారుద్దాం తట్టుకోపోయి పుల్ల పెట్టి దీన్ని అంత గాలి తీద్దాం అన్నట్టుగా వచ్చినట్టున్నావు. ఐ వెరీ సారీ. నువ్వు ఒకసారి రా.